భూమికి సర్ప్రైజింగ్గా శోభాచంద్రతో మాట్లాడించిన గగన్. ఆనందంలో భూమి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. డైలీ ఈ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సంక్రాంతి పండగ సందర్భంగా గగన్ వాళ్ళు ఇంటి ముందు భోగి మంట వేసుకొని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరూ. శారద, పూరి, శివ, గగన్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక భూమి మాత్రం కుప్పకూలినట్లుగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. భూమి అలా ఏడవటం చూసిన గగన్, భూమి ఇంతకుముందు మాట్లాడిన మాటలను అయితే గుర్తు చేసుకొని గగన్, నాకు జన్మనిచ్చిన రోజే మా అమ్మ చనిపోయింది బావా అని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక అలా భూమి ఏడుస్తూ తన బాధను మొత్తం కూడా గగన్కి చెప్పుకుంటూ ఉంటుంది. ఇక అలా భూమి అలా కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటే గగన్కి అర్థమైపోయి భూమిని లోపలికి తీసుకురండి అమ్మ అని అయితే గగన్ చెప్తాడు. ఇక గగన్ అయితే కళ్ళకి గంతలు కట్టి మరీ తీసుకురామని ఆర్డర్ వేస్తాడు. ఇక అప్పుడు శారద, పూర్ణి ఇద్దరు కూడా కళ్ళకు గంతలు కట్టి లోపలికి తీసుకొస్తూ ఉంటారు భూమిని. ఇక అలా లోపలికి రాగానే భూమి కళ్ళకు కట్టిన గంతలు అయితే తీసేస్తారు. ఇక నా కళ్ళకి గంతలు ఎందుకు కట్టారు బావా అని అయితే గగన్ అడుగుతూ ఉంటుంది భూమి. ఇక అప్పుడు గగన్ అయితే ఒక్కసారి అటు చూడు భూమి అని అయితే అంటూ ఉంటాడు. ఇక భూమి అలా తల తిప్పి చూడగానే శోభాచంద్ర 3D వ్యూ ఒకటి మాట్లాడుతూ ఉంటుంది భూమితో. ఏంటి బంగారం, ఇది మన తెలుగు వారికి ప్రత్యేకమైన పండగ. అలాంటి ఈ సంక్రాంతి పండగ రోజు నువ్వు బాధపడుతూ కూర్చుంటే ఎలా? నువ్వు బాధపడకూడదమ్మా, నువ్వు బాధపడితే ఈ అమ్మ మనసు తట్టుకోలేదు. నేను భౌతికంగా నీ పక్కన లేనన్నదే నీ దిగులైతే ముందు దానిని తీసి పక్కన పెట్టేసి, నేను అనుక్షణం నీతోనే ఉన్నాను భూమి. ఇక అలా శోభాచంద్ర మాట్లాడుతున్నట్లుగానే గగన్ అయితే మొత్తం అరేంజ్ చేస్తాడు. ఇక ఆ మాటలు విన్న భూమి అయితే చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక భూమి ఆనందంలో ఒక్కసారిగా గగన్ అయితే హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు గగన్ అయితే భూమికి ముద్దులు పెడుతూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తున్న శారద, పూరి, శివ వీళ్ళంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు వాళ్ళంతా ఆనందంగా ఉండటం చూసి. ఇక అలా భూమి అయితే ఎంతో ఆనందంతో, నువ్వు ఇంత సర్ప్రైజింగ్ గిఫ్ట్ అయితే నాకు ఇస్తావు అనుకోలేదు బావా అని అయితే గగన్ని హగ్ చేసుకొని చెప్తూ ఉంటుంది భూమి. ఇక ఇంతలో శరత్చంద్ర శోభాచంద్ర ఫోటో దగ్గరకు వచ్చి, నేను నిన్ను 25 ఏళ్ల క్రితం కోల్పోయిన రోజు ఇదే కదా అని బాధపడుతూ ఉంటాడు. నేను కోల్పోయినందుకు ఇప్పటికీ బాధపడుతూ ఉంటాను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు శరత్చంద్ర. ఇక అదంతా దూరం నుంచి చూస్తున్న అపూర్వ అయితే, బాధపడు బావా. ఇక మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, నువ్వు బాధపడు బావా, నువ్వు ఎంత బాధపడినా నాకు అనవసరం, ఎందుకంటే పైకి పంపించిందే నేను కదా. నా సక్సెస్కి పునాది పడి 25 ఏళ్ళు అవుతుంది. ఇక అలా పొగరుగా నవ్వుతూ మనసులో ఇవన్నీ అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇక మార్నింగ్ అవగానే గగన్, భూమి ఇద్దరు గుడికి వెళ్తారు. ఇక భూమి కోసం స్పెషల్గా పూజ అయితే చేపిస్తారు. ఇక పంతులు గారితో మాట్లాడుతూ అన్నదానానికి డొనేషన్ కూడా కడతామని అయితే చెప్తూ ఉంటాడు గగన్. ఇక కరెక్ట్గా అప్పుడే శరత్చంద్ర కూడా ఆ గుడికే వస్తాడు. ఈరోజు నా శోభాచంద్ర చనిపోయిన రోజు కాబట్టి ఈరోజు గుడిలో అన్నదానం జరిపించాలి అని అయితే అనుకుంటూ ఉంటాడు శరత్చంద్ర. ఇక భూమి అయితే శరత్చంద్రను చూసి నాన్న దగ్గరికి వెళ్ళబోతుంటే ఇక గగన్ అయితే ఆపేస్తాడు. భూమి ఎక్కడికి వెళ్తున్నావు అనగానే, బావా ఈరోజు నా పుట్టినరోజు కదా నాన్నని, అందుకని ఖచ్చితంగా ఆశీర్వాదం అడగాలి బావా, నాన్న ఆశీర్వాదం ఉంటే నాకు బాగుంటుంది బావా అని అయితే భూమి చెప్తూ ఉంటుంది. ఆయనకి నీ పుట్టినరోజుని గుర్తుంటే ఆయనే నీ దగ్గరికి వచ్చి నిన్ను దీవించి శుభాకాంక్షలు చెప్పి మరీ వెళ్ళేవాడు కదా అని అయితే అంటూ ఉంటాడు గగన్. ఆయన నిన్ను కనీసం నీ వైపు కూడా కన్నెత్తి చూడట్లేదు. అలాంటి వ్యక్తి దగ్గర నుంచి ప్రేమ కోసం ఎందుకు భూమి ఇంకా ప్రాకులాడుతావు అని అయితే గగన్ అంటూ ఉంటాడు. అప్పుడు భూమి ఇలా అంటూ ఉంటుంది, బావా మనం పుట్టిన తర్వాత భూమి మీద ఎన్ని బంధాలైనా ఏర్పడవచ్చు, అన్నిటికన్నా ప్రత్యేకమైనది అమ్మా నాన్న బంధం. నేను నాన్న కోసం జీవితంలో ఏం చేయమన్నా చేస్తాను, నాకు అంత ఇష్టం మా అమ్మా నాన్నలంటే అని అయితే భూమి అంటూ ఉంటుంది. నీ ప్రేమ కోసం పోరాడి ఎలా సాధించుకున్నానో అలాగే మా నాన్న ప్రేమ కోసం కూడా పోరాడతాను బావా అని అయితే చెప్తూ ఉంటుంది. నా ఊపిరి ఉన్నంత వరకు కూడా మా నాన్నని ప్రేమగా మాట్లాడించుకోవడానికే ట్రై చేస్తుంటాను బావా అని అయితే చెప్తూ ఉంటుంది భూమి. ఇక అలా భూమి అయితే శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి నాన్న అనగానే ఇక అప్పుడు అపూర్వ, ఈరోజు భూమి పుట్టినరోజు కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అందుకే వచ్చినట్టుంది, ఏంటి భూమి ఇలా వచ్చావు అని అయితే అపూర్వ అడుగుతూ ఉంటుంది. అయినా నీ భర్త చేసిన తప్పుని నీ మీదకి వేసుకున్నావు కదా, అయినా నీకు బుద్ధి రాలేదనుకుంటగా అని అపూర్వ అంటుంటే అప్పుడు శరత్చంద్ర అయితే, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అపూర్వ అని అయితే గట్టిగా అంటూ ఉంటాడు. ఇక అప్పుడు భూమి అయితే, ఈరోజు నా పుట్టినరోజు నాన్న అని అనగానే తెలుసు అంటాడు. నా శోభ నాకు దూరమైన రోజు కూడా ఇదే. సరే అంతగా చెప్పావు కాబట్టి ఇంటికి రా, బట్టలు పెట్టి పంపిస్తాను. అది కాదు నాన్న, నేను ఇవన్నీ ఏం కోరుకోవట్లేదు, నాకు మీ ఆశీర్వాదం కావాలి. ఇక అలా భూమి అయితే ఆశీర్వాదం తీసుకోబోతుంటే శరత్చంద్ర అయితే దూరంగా జరిగి, వద్దు,
నేను నీకు ఆశీర్వాదాలు ఇవ్వదలుచుకోవట్లేదు. నీకు నేను కావాలా, గగన్ గాడు కావాలా అన్నప్పుడు నువ్వు ఆ గగన్ వైపే మొగ్గు చూపావు. వాడితో పాటు వెళ్ళిపోయి నేను నీ మీద పెంచుకున్న నమ్మకాన్ని తీసేశావు. ఇప్పుడు నా ఆశీర్వాదం తీసుకునే హక్కు నీకు లేదు. ఇక అలా అనేసి కోపంగా అయితే శరత్చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక భూమి అయితే చాలా బాధపడుతూ ఉంటే ఇక చెర్రీ అయితే అపూర్వ దగ్గరకు వచ్చి, ఏంటి అత్తయ్య అలా చూస్తున్నారేంటి? అప్పుడు అపూర్వ, రే నువ్వు అనగానే నేను బ్రతికే ఉన్నాను అని అయితే చెర్రీ చెప్తూ ఉంటాడు. భూమిని ఎలాగైతే మామయ్య అసహ్యించుకున్నాడో అలాగే మిమ్మల్ని కూడా అసహ్యించుకోవాలి అని అయితే అంటూ ఉంటాడు. అలా నేను చెయ్యాలి అనుకుంటున్నాను. నా దగ్గర వీడియో ఉంది కదా, నాకు మా అన్నయ్య ఆ వీడియో పంపించాడు కదా, ఆ వీడియో ఇప్పుడే మామయ్యకి చూపించేస్తాను. అప్పుడు మామయ్య ఎంత సంతోషంగా ఫీల్ అవుతాడో నీకు తెలుసు కదా. అప్పుడు నీ ముఖం మీదే కొట్టి నిన్ను డైరెక్ట్గా జైలుకి పంపించడం ఖాయం. ఇక అప్పుడు అపూర్వ, రే వద్దురా అనగానే అప్పుడు నువ్వేం చెప్పినా చేస్తాను అని అయితే అపూర్వ అనగానే, ఏం చెప్పినా చేస్తావా అని అయితే చెర్రీ అంటూ ఉంటాడు. మీరేం చెప్పినా చేస్తాను కానీ ఆ వీడియో మాత్రం బాగా చూపించొద్దు అని బ్రతిమలాడుతూ ఉంటుంది. సరే అయితే చెప్తున్నా విను అని చెర్రీ చెప్తూ ఉంటాడు. భూమిని ఆయన ఎంతలా అసహ్యించుకుంటున్నారో అంతగా ప్రేమించేలా నువ్వు మాత్రమే చేయగలవు, చెయ్యాలి అని అయితే చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు అపూర్వ, నేను చెప్తే ఆయన వినే టైప్ కాదు అని చెప్తూ ఉంటుంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు అపూర్వ, ఖచ్చితంగా శరత్చంద్ర నీ మాట అయితే విని తీరాలి. నువ్వైతే నేను చెప్పినట్టు చెయ్యి, ఆయనకి ఎప్పుడోకప్పుడు జ్ఞానోదయం అయితే అవుతుందిలే. అలా చేస్తేనే నీ జాతకం మొత్తం బయట పెట్టకుండా ఉంటాను. ఇక సరే అని చెప్పి అపూర్వ అయితే చెర్రీ వైపు కోపంగా చూస్తూ ఇక శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. బావా, నువ్వు ఆ భూమిని ఆశీర్వదించకుండా ఎందుకు పంపించావు బావా? ఎందుకంటే ఇవాళ అక్క చనిపోయిన రోజు కదా, అక్క ఆత్మ ఎంత క్షోభిస్తుందో. కన్న కూతుర్ని మొదటి పుట్టినరోజే ఆశీర్వదించలేదు, ఎలాగో కనీసం పెద్ద అయ్యి పెరిగి ఇప్పుడు నీ కళ్ళ ముందు తిరుగుతున్నా కూడా నువ్వు ఆశీర్వదించలేకపోతున్నావు బావా అని అయితే చెప్తూ ఉంటుంది అపూర్వ. తను ఇన్నేళ్ల తర్వాత నిన్ను హైదరాబాద్లో కలిసింది, ఇప్పుడు కూడా నువ్వు దూరం పెడుతుంటే ఎలా బావా? శోభ అక్క ఉసురు మనకు తగులుతుంది బావా నువ్వు ఇలా చేస్తే. శోభ అక్క ఖచ్చితంగా నువ్వు ఇలా చేస్తే బాధపడుతుంది. భూమిని నువ్వు ప్రేమగా చూడలేకపోతున్నందుకు మన మీద కక్ష కడుతుంది బావా. ఎలాగైనా మనకి తన హ్యాపీనెస్సే కావాలి, భూమిని ఆశీర్వదించు బావా అని అయితే శరత్చంద్రని ఒప్పిస్తుంది. ఇక శరత్చంద్ర అయితే భూమి దగ్గరికి వెళ్ళి, నీ మీద నాకు పర్సనల్గా ఎటువంటి కోపం లేదు, నువ్వు ఆ గగన్ గాడిని పెళ్లి చేసుకున్నావనే నా కోపం అంతా, నీ మీద అంతే నాకు, కానీ పర్సనల్గా నాకు ఎటువంటి కోపం లేదు, నీకు కావాల్సిన ఆశీర్వాదమే కదా. అప్పుడే కరెక్ట్గా చెర్రీ అక్కడికి వచ్చి, మా అన్నయ్య క్రిమినలా? ఏంటి మావయ్య మీరు అనింది ఇదివరకు అని అయితే అంటూ ఉంటాడు. ఇక చెర్రీ అయితే తన దగ్గర ఫోన్లో ఉన్న వీడియోలను చూపిస్తూ ఉంటాడు. ఫేక్ పోలీసుల్ని పట్టుకొని అరెస్ట్ చేసిన అసలైన పోలీసులు అని అయితే ఆ వీడియోని అయితే చూపిస్తూ ఉంటాడు శరత్చంద్రకి. మా అన్నయ్య మీద, గగన్ మీద కక్ష కట్టి సస్పెండ్ అయిన ఎస్పీ సూర్య కావాలనే ఆ పౌడర్ ప్యాకెట్లు మా అన్నయ్య వాళ్ళ రూమ్లో పెట్టాడు. ఒక డమ్మీ కేసులో ఇరికించి చిత్రహింసలు పెట్టాడు కావాలని. అది తెలివిగా కనిపెట్టిన భూమి ఇక పోలీసులకైతే అప్పచెప్పారు అతన్ని. ఇక అదంతా కూడా న్యూస్ లైన్లో వస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అదంతా చూసి అపూర్వ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక శరత్చంద్ర అయితే ఇక తలదించుకుంటాడు. ఇక అప్పుడు కేపీ అయితే దగ్గరకు వచ్చి, ఇప్పటికైనా అర్థమైందా బావగారు, నా కొడుకు ఎప్పుడూ తప్పు చేయడు అని అయితే చెప్తూ ఉంటాడు. ఎప్పుడైనా వాడిని తల పైకెత్తుకునేలా పెంచానే కానీ ఎప్పుడు తప్పుడు పనులు చేసేలా పెంచలేదు, మీరు మీ మాటని వెనక్కి తీసుకోండి అని అయితే అంటూ ఉంటారు. వాడు ఏ తప్పు చేయకుండా వాడి తప్పు అని అంటావు, నాదే తప్పు అని శరత్చంద్ర అయితే ఒప్పుకోనికి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. ఇక అప్పుడు భూమి సడన్గా శరత్చంద్ర దగ్గరకు వచ్చి, నాన్న నన్ను ఆశీర్వదించండి అంటుంది. ఇక భూమి అయితే కళ్ళ నిండా కన్నీళ్లతోటి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక గగన్ అయితే శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటాడు. ఇక చెర్రీ కూడా భూమి దగ్గరకు వచ్చి హ్యాపీ బర్త్డే వదిన అని అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడు భూమి ఎంతో ఆనందంగా థ్యాంక్ యూ చెర్రీ అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు చెర్రీ, వదిన నీ కోసం మంచి గిఫ్ట్ తీసుకొచ్చానని చెప్పి ఒక బాక్స్ అయితే భూమి చేతికిస్తాడు. ఏంటి చెర్రీ ఇది అనగానే, ఓపెన్ చేసి చూడు భూమి, నీకే తెలుస్తుంది అంటాడు. ఇక ఓపెన్ చేయగానే అందులో భూమి వస్తువులన్నీ ఉంటాయి. భూమి దగ్గర ఎప్పుడు ఉండే మువ్వలు కానీ ఇక తన బొమ్మలు అన్నీ ఉంటాయి. ఇక తన మెమరీస్ అన్నీ కూడా ఆ బాక్స్లో ఉంటాయి. చెర్రీ ఇవన్నీ అనగానే అప్పుడు చెర్రీ, ఇవన్నీ నేను భద్రంగా రూమ్లో దాచిపెట్టాను అని చెప్తూ ఉంటాడు. అపూర్వ అత్తయ్య వీటిని చూసి 2-3 సార్లు బయటపడేయాలని చూసింది, కానీ నేనే వీటిని ఆవిడ కంట పడకుండా జాగ్రత్త చేశాను. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన గగన్ అయితే ఆ జ్ఞాపకాలను అయితే చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు భూమి అయితే, బావ ఇదేంటో చూసావా, గుర్తుపట్టావా అని అడగగానే ఇక అప్పుడు గగన్, ఇది సిరిసిరి మువ్వ, నీ దగ్గర ఎందుకుంది అని అయితే అడుగుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఒక క్షణం ఆలోచించి, నువ్వు నా చిన్ననాటి సిరిసిరి మువ్వ అని అయితే అడుగుతూ ఇక తన భూమియే తన సిరిమువ్వ అని అర్థం చేసుకొని హ్యాపీగా హగ్ చేసుకుంటూ ఉంటాడు. ఖచ్చితంగా ఆ భూమిని అయితే ఎలాగైనా పైకి పంపించాలి అని చెప్పి అపూర్వ అయితే ప్లాన్లు వేస్తూ ఉంటుంది. ఆ చెర్రీ గగన్
చెర్రీ గగనండ చూసుకొని మరీ రెచ్చిపోతున్నాడు అని అయితే ఇక చెర్రీ మీద కూడా కోప్పడుతూ ఉంటుంది అపూర్వ. ఇక అలా జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి గుణపాఠం చెప్పే విధంగా నేను ఏదో ఒకటి చేయాలి అని అయితే ఫిక్స్ అవుతుంది అపూర్వ. ఇక శరత్చంద్ర అయితే అపూర్వ దగ్గరికి వచ్చి ఇంకా రెడీ అవ్వలేదా అనగానే అపూర్వ ఎక్కడికి బావా అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు శరత్చంద్ర ఎక్కడికేంటి, మనం భూమి బర్త్డేకి వెళ్ళాలి కదా. ఇక అప్పుడు అపూర్వ వాళ్ళు మనల్ని పిలవలేదు కదా బావా అని అంటూ ఉంటుంది. పిలిచారు, శారద నన్ను పిలిచింది, అందుకే బయలుదేరదామంటున్నాను. అయినా నువ్వే చెప్పావు కదా ఇందాక శోభ ఆత్మ శాంతించాలి అంటే ఆశీర్వదించాలి అని, అందుకే ఇప్పుడు పుట్టినరోజుకి కూడా వెళ్దామంటున్నాను. ఇక అలా అయితే అపూర్వకి ఇష్టం లేకపోయినా శరత్చంద్రతో పాటు వెళ్లాల్సి వస్తుంది అపూర్వ. ఇక గగన్ అయితే భూమి బర్త్డే పార్టీని వాళ్ళ ఇంట్లోనే చాలా గ్రాండ్గా అయితే ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఇక అందరూ అయితే వచ్చి భూమిని విష్ చేస్తూ ఉంటాడు. విష్ చేయటం అయిపోయిన తర్వాత గగన్ అయితే దగ్గరుండి మరి కేక్ కట్ చేపిస్తాడు. ఇక పక్కనే శరత్చంద్ర కూడా ఉండి చిన్నప్పటి నుంచి నిన్ను ఎత్తుకొని పెంచలేకపోయానమ్మా, ఇక నుంచి అయినా మీరిద్దరూ హ్యాపీగా ఉంటే చాలు అని అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు శరత్చంద్ర. ఇక ఇది ఎపిసోడ్ ప్రివ్యూ జరిగింది. రేపటి ఎపిసోడ్ ప్రివ్యూ కోసం తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.